ఈరోజు మే 8 థర్స్డే 2025. పొద్దున్న 7 గంటలకి మా మామయ్యకి పాలు వేయడానికి వెళ్ళిన, బూస్ట్ పాలు. ఇప్పుడు గల్లీలో ఎట్లా కూర్చుండు, ఇంకా జరిగి కూర్చుండు, అట్లా కూర్చోడు, మధ్యలో చీరలు వేసి కూర్చుంటాడు. లేదంటే కొనాకు చీరలు వేసి ఈ గోడ కాలు పెట్టి ఇట్లా పండుకుంటాడు కూర్చొని. అది దారిలో కూర్చున్నట్టు కాదా, పోయేటోళ్ళు ఎట్లా పోవాలా, వచ్చేటోళ్ళు ఎట్లా రావాలా. రోజంతే. ఈ నెల నుంచి అట్లనే చేస్తుండు, పోయిన నెల నుంచి చేస్తుండు అట్లనే, ఏప్రిల్ నుంచి అట్లనే చేస్తున్నాడు. సరే ఎండాకాలం కదా కూర్చొని నీడ కూర్చుంటుండు, కానీ దారిలో కూర్చుండు. మనుషులు వస్తే లొవ్వాలా కదా. పొద్దున్న ఇట్లా చేతులు ఇట్లా రెండు నడుముకి పెట్టుకొని నిలబడ్డాడు. నేను ముసలైన షటర్లో పాలిద్దామని తీసుకోపోతే జరుగుతలేడు అస్సలు. ఇది చేతిలో పాలునే ఇట్లా చేతితోటి ఇట్లా అన్నా అంటే వానికి ఆ గ్లాస్ తలిగినందుకు నాకు సురుకు పెట్టింది, ఇది అవలముండది, నాకు సురుకు పెట్టింది అవలంజేది అని అంటుండు వాడు. నేనన్నా దారిలో ఎందుకు నిలబడ్డావురా అవలముండా కొడుక మరి అని నేనన్నా. అంటే ఇక అక్కడ వాళ్ళని పిలుచుకుంటా చెప్తుండు, నాకు సురుకు పెట్టింది, నేను నిలబడితే అది గొడవ కావాలని చూస్తుంది, నేను అంటే గొడవ కావాలని చూస్తున్నానంట. ఇప్పుడు ఇట్లా ఇప్పుడు వాడు పక్కకి చేరి కూర్చుండు, రోజు మధ్యలోనే కూర్చుంటాడు, కాలు మీద కాలు వేసుకొని ఊక్కుంటా కూర్చుంటాడు, జరగాడు. నాకు ఎంత ఇబ్బంది పెడుతుండు వాడు. అదేమో మధ్యలో కూర్చొని బాసనలో ఉంటుంది, మధ్యలో బట్టలు వేస్తుంటుంది. ఇప్పుడు ఇటు బట్టలే ఉన్నాయి, అటు బట్టలే ఉన్నాయి. అడు కూర్చున్నా నా బట్టలను తలుపుకుంటూనే పోవాలా, కాలకాడ బట్టలే. అనవసరంగా పాలు పొద్దున చల్లేసారు. గమ్మున నేను లోపలికి వచ్చేసిన. ఇక ఆ పాలలో పిలిచి కూడా చెప్తున్నాడు పక్కన బాలకిషన్ ఉన్నారు కదా, వీళ్ళకి సపోర్టర్స్, వాళ్ళకి పిలిచి చెప్తుంటే గొడవ కావాలని చేస్తుంది ఇదంతా. అంటే గొడవ కావాలని ఎవరు చేస్తారు? గల్లీలో మొత్తం అది పాలగోతున్నా అంతేందుకు, పొద్దున పాలగోతుట కూడా మధ్యలో నిలబడి షేవింగ్ చేస్తున్నాడు. అది జరగడు మరి. ఇక కొంచెం తలిగినామంటే అది గల్లీలో పడతా, అది పంది బలిసింది పందిలంజే. మళ్ళీ ఇట్లా సెటర్లు వేస్తుంటారు. బతకాలా మనుషులు, సావాలా, ఏం చేయాలా? ఆ చిన్న పిల్లని కూడా ఒరుస్తలేరు. ఇప్పుడు చేరు పక్కకు జరిగింది, లేకపోతే మధ్యలో ఉంటుంది చేరు. పొద్దున సురుకు తలిగింది కదా చేతికి, పక్కకు జరిగింది, లేకపోతే మధ్యలో కూర్చుంటాడు. పాప పోదామన్నా కానీ ఆడు జాగియ్యాడు, కాలు మీద కాలు వేసుకొని కాలు ఉప్పుకుంటా. ఇప్పుడు మనం పోయినా కానీ కాలు తలగాల, అట్లా ఉప్పుతుంటాడు. మరి ఎంత పుణ్యం మూట కట్టుకుంటారో మరి. అంటే ఏమైనా అన్నామంటే ముసలాయనకి రెచ్చగొడతారు, మా ఆయనని రెచ్చగొడతారు, గొడవ చేపిస్తారు. దాన్ని కట్టుకున్నోనికైతే ఏది అర్థం కాదు, వాళ్ళే కరెక్ట్ అంటాడు.